హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 మరికొద్ది రోజుల్లో అంటే ఒక 2 మంత్స్లో జరగబోతుంది. సో కొద్ది రోజుల్లోనే ప్రాక్టీస్ క్యాంప్ కూడా స్టార్ట్ అవుతుంది. అన్ని టీమ్స్, దాదాపు చాలా టీమ్స్ అయితే స్టార్ట్ చేశాయి. సో ఒక సెషన్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎస్ఆర్హెచ్ అయితే ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. అండ్ ఎస్ఆర్హెచ్ ఈసారి కొన్న కొత్త ప్లేయర్స్ యొక్క ఇంజురీ అప్డేట్స్ అండ్ ఒకవేళ వాళ్ళు ఇంజురీ అయినట్లయితే వాళ్ళకు బ్యాకప్గా ఏ ప్లేయర్స్ ఉన్నారు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో కొన్ని ఇంపార్టెంట్ ఇంజురీ అప్డేట్స్ కూడా ఉన్నాయి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ, అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది అనేది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫెంటాస్టిక్ ఐపీఎల్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో మెయిన్గా ఎస్ఆర్హెచ్ మీద ఎక్కువగా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ టీం ఇప్పుడు అందరు పర్ఫార్మెన్స్ చూశాక టోటల్, ఒకప్పుడు టీం అంటే 11 మంది అనేవాళ్ళం, ఇప్పుడు 12 మంది ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి. సో 12 మంది ఎవరు ఉంటారో ఇప్పుడు మనం చూద్దాం. ఇంపాక్ట్ ప్లేయర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒక ప్లేయర్ ఉండొచ్చు, సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఒక ప్లేయర్ ఉండొచ్చు. కాబట్టి మనం టోటల్ 12 మెంబర్స్ టీం అయితే చూడబోతున్నాం. అండ్ దాంట్లో ఎవరైనా గాయపడినట్లయితే ప్రజెంట్ ఫామ్ను బట్టి ఎవరు ఆడే అవకాశాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో స్పష్టంగా చూద్దాం. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్స్ ఫామ్ ఎలా ఉందో కూడా, అండ్ బలం ఏంటి, బలహీనత ఏంటి, క్లియర్గా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూడబోతున్నాం. సో ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో వీళ్ళిద్దరు కూడా ఫామ్లోనే ఉన్నారని చెప్పొచ్చు. ట్రావిస్ హెడ్ అయితే ఆస్ట్రేలియా తరఫున చాలా భయంకరమైన ఇన్నింగ్స్లు ఆడాడు. సో అతడు నేచురల్గానే స్పీడ్గా ఆడతాడు. అభిషేక్ శర్మ కూడా నేచురల్. సో వాళ్ళు ఆడమన్నా కూడా డిఫెన్స్ ఆడలేరు. సో T20లో పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. సో ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో ఎస్ఆర్హెచ్కి ఈ ఓపెనింగ్ అనేది చాలా అడ్వాంటేజ్ కాబోతుంది ఈసారి. పోయినసారి వాళ్ళు యాక్చువల్గా ఒక ట్రెండ్ సెట్ చేశారు, అండ్ ఈసారి కూడా మరో ట్రెండ్ సెట్ చేస్తారు. సో అత్యంత వేగంగా ఆడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియా తరఫున కూడా అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ మీద అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. సో మొత్తానికైతే వీళ్ళిద్దరు కూడా ఫిట్గానే ఉన్నారు. ప్రజెంట్ అభిషేక్ శర్మ కాస్త ఇంజురీ కన్సర్న్ ఉంది, కాకపోతే అతను సెకండ్ T20లో ఆడాడు. సో వీళ్ళకైతే ఎలాంటి ఆ ఇంజురీ అప్డేట్ అయితే లేదు. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో మనకు ట్రావిస్ హెడ్ కూడా తెలిసిపోతుంది. సో మొత్తానికైతే వీళ్ళిద్దరు కూడా ఈసారి ఓపెనర్స్గా ఉండే అవకాశాలే ఉన్నాయి. అండ్ ఇదే ఎస్ఆర్హెచ్ బలం కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ప్లేయర్ ఇషాన్ కిషన్. సో ఇషాన్ కిషన్ అయితే ప్రజెంట్గా ఇంజురీ కన్సర్న్ అయితే ఎలాంటిది లేదు, కాకపోతే ఇతను ఫామ్ చూసినప్పుడు యావరేజ్గా అయితే ఆడాడు. సో మొత్తానికి ఈ మధ్య ఇండియా టీంకు దూరం అయ్యాడు. అండ్ ఇంజురీ అప్డేట్ అయితే ఇతనిది ఏం లేదు. అండ్ ఇతడు వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్, అండ్ ఇతడు కూడా ఒక విధ్వంసకర ఆటగాడే. సో ఎందుకంటే ఎస్ఆర్హెచ్ తన గేమ్ ప్లాన్ మొత్తం ఈ విధ్వంసకర ఆట తీరుతోనే ఆడాలని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే కొన్న ప్లేయర్స్ కూడా అలానే ఉన్నారు. సో మీరు ఒక్కొక్క ప్లేయర్ ఆట తీరు చూస్తుంటే మీకు తెలిసిపోతుంది. చాలా ఫెంటాస్టిక్ అప్డేట్స్ ఉన్నాయి సన్ రైజ్ హైదరాబాద్ ప్లేయర్స్వి, మెయిన్గా బ్యాట్స్మెన్ అయితే. సో ఇషాన్ కిషన్ చాలా ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నాడు. సో ఇతడు నెంబర్ 3లో వస్తాడు. సో ఈ ముగ్గురు కూడా ఒక రకమైనటువంటి సునామీ సృష్టించే బ్యాట్స్మెన్. సో ప్రతి మ్యాచ్లో ముగ్గురు ఆడాలని లేదు, ఒక ఇద్దరు క్లిక్ అయినా ఒక్కరు క్లిక్ అయినా కూడా స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో అలాంటి ప్లేయర్స్ని అయితే కొన్నారు. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి. సో రీసెంట్గా కన్సర్న్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి సెకండ్ T20 ముందు ప్రాక్టీస్ చేస్తూ అతడైతే ఇంజురీ కావడం జరిగింది. సో ఇంజురీ వల్ల అతను మొత్తం ఈ సిరీస్కి దూరం అయ్యాడు. అండ్ ఎలాగో ఛాంపియన్స్ ట్రోఫీ సెలెక్ట్ కాలే కాబట్టి అతడి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకు చూసే ఛాన్స్ అక్కడ లేదు ఇంజురీ అప్డేట్. సో మొత్తానికి నితీష్ కుమార్ రెడ్డి మీద ఎస్ఆర్హెచ్ అయితే ఒక ప్రకటన చేసింది. అంత పెద్ద ఆలోచించాల్సిన ఇంజురీ కాదు, కోలుకుంటాడని ఆశిస్తున్నామని చెప్పి. సో నితీష్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్లో ఆడాల్సిన ప్లేయర్. ఇతన్ని రిప్లేస్ చేయాలన్నా కూడా చేయలేం, ఎందుకంటే ఒక అప్కమింగ్ ప్లేయర్, ఒక బిగ్ హిట్టర్ అండ్ బ్యాట్స్మెన్. మెయిన్గా ఇతడు ఒక ఫీల్డర్, అమేజింగ్ ఫీల్డింగ్ చేస్తాడు. సో ఇతడు ఉంటే ఖచ్చితంగా ఒక 10-15 రన్స్ ఫీల్డింగ్లోనే ఆపేస్తాడు. సో అలాంటి ఫీల్డింగ్ని అయితే మనం చూసాం ఇండియాకి ఆడినప్పుడైనా ఎస్ఆర్హెచ్కి ఆడినప్పుడైనా. సో ఒకవేళ ఇతడు ఇంజూర్ అయితే అంత పెద్ద ప్రత్యామ్నాయం లేదు. సచిన్ బేబీ లేకపోతే అనికేత్ వర్మ. సో ఇద్దరు కొత్త ప్లేయర్స్ వాళ్ళని ఆడించాల్సి ఉంటుంది, వాళ్ళు బ్యాటింగ్ చేయగలరు. కానీ నితీష్ కుమార్ రెడ్డి అయితే ఎలాగూ అప్పటి వరకు కోలుకుంటాడు. ఇంకా 2 మంత్స్ టైం ఉంది కాబట్టి కోలుకుంటాడు ఈజీగా. అంత పెద్ద ఇంజురీ కన్సర్న్ అయితే కాదని చెప్పి టీం చెప్పింది. సో త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నామని చెప్పింది. మనకు ప్రాక్టీస్ సెషన్ కూడా స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని నేను మళ్ళీ చెప్తాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్. సో హెన్రిచ్ క్లాసెన్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఇతనికి ఇంజురీ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అండ్ బ్యాటింగ్ మీరు చూసినట్లయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి. సో వీళ్ళంతా కూడా బిగ్ హిట్టర్సే. అండ్ హెన్రిచ్ క్లాసెన్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రపంచం అంతా ఇతని హవా నడుస్తుంది. T20 అంటే హెన్రిచ్ క్లాసెన్. 23 కోట్లు ఎందుకు పెట్టారంటే ఇతడు ఒకవేళ యాక్షన్కి వెళ్తే అంతకంటే ఎక్కువ వస్తుందని ఎస్ఆర్హెచ్ భావించిందేమో. సో అదొక ఆశ్చర్యకరమైన అమౌంట్ పెట్టారు. సో ఇతడు టీంలో ఉంటాడు ఖచ్చితంగా. ఇతడు మెయిన్ బలం అని చెప్పొచ్చు, ఫినిషర్.
సో మెయిన్‌గా అత్యంత కీలకమైన టైంలో బ్యాటింగ్ వస్తాడు. అండ్ నెక్స్ట్ ఇతనికి ఎలాగో ప్రత్యామ్నాయం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఉన్నాడు. సో విదేశీ ప్లేయర్స్‌లో పెద్ద బ్యాట్స్‌మెన్ కూడా లేరు. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 అభినవ్ మనోహర్. సో ఇతడైతే విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌లో తన విశ్వరూపం చూయించాడు. ఒక ఫినిషర్‌గా తను పనికొస్తానని ప్రూవ్ చేశాడు. సో అభినవ్ మనోహర్ ఖచ్చితంగా టీంలో ఈసారి ఫస్ట్ మ్యాచ్ ఆడతాడు. అండ్ కొన్ని మ్యాచ్‌ల వరకైతే తనకి కన్సిస్టెంట్‌గా ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే ఒక ఇండియన్ బ్యాట్స్‌మెన్ కోసమే చూస్తూ రాహుల్ త్రిపాఠిని, అబ్దుల్ సమద్‌ని పక్కన పెట్టి ప్రెజెంట్‌గా డొమెస్టిక్ సర్కిట్‌లో అత్యంత బాగా ఆడుతున్న అభినవ్ మనోహర్‌ని అయితే సెలెక్ట్ చేశారు. ఎస్ఆర్‌హెచ్ వాళ్ళైతే తీసుకున్నారు. సో ఇతడైతే ఉంటాడు ప్రతి మ్యాచ్‌లో. అండ్ నెంబర్ 7 అథర్వ టైడే. సో ఇతడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. సో లెఫ్ట్ హ్యాండర్స్ కూడా టీంలో అవసరం. ఎందుకంటే ఎదుటి టీం యొక్క బౌలింగ్ లైన్ అండ్ లెంత్ దెబ్బతీయాలంటే లెఫ్ట్ హ్యాండర్స్‌ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో టీంలో చాలా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అండ్ అథర్వ టైడే కూడా టీంలో ఉంటాడు. మంచి హిట్టర్ అని పేరుంది. 6లు 4లు కొట్టగలడని పేరుంది. అండ్ ఇతడు ఇంజ్యూరీ వీళ్ళకైతే అలాంటి కన్సర్న్స్ ఏం లేవు. అయినా కూడా సచిన్ బేబీ అండ్ అనికేత్ వర్మనే వీళ్ళందరికీ ప్రత్యామ్నాయం. సో వాళ్ళిద్దరైతే అక్కడ స్టాండ్ బైగా మనకు ప్లేయర్స్ ఉన్నారు బ్యాట్స్మెన్. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ప్లేయర్ బ్రైడెన్ కార్స్. సో ఇతడు ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఫస్ట్ టీ20 ఆడాడు. అంటే సెకండ్ టీ20 అతను ఆడింది ఫస్ట్. సో దాంట్లోనే తను బ్యాట్‌తోని, బాల్‌తోని తనేంటో చూయించాడు. ఇంగ్లాండ్ గెలిచే స్టేజ్‌కి తీసుకెళ్ళాడంటే బ్రైడెన్ కార్స్. సో ఇతడు ఒక ఆడాడనే కాదు, అతడి హ్యాండ్ పవర్ చూడండి. అతడు కొడితే 6లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. సో ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్స్ అందరూ కూడా ఈసారి అలానే ఉన్నారు. సో బ్రైడెన్ కార్స్ ఒకవేళ ప్యాట్ కమిన్స్‌కి ఇంజ్యూరీ ఉంది. అతడు ఆడినా, ఆడకున్నా బ్రైడెన్ కార్స్ అయితే ఫెంటాస్టిక్ అతనికి ప్రత్యామ్నాయం. అండ్ టీంలో కూడా ఉంటాడు. 4 విదేశీ ప్లేయర్స్‌లో బ్రైడెన్ కార్స్ పక్కా ఉంటాడు. ఎందుకంటే అతని బౌలింగ్‌లో బౌన్స్ వస్తుంది. అండ్ అదేవిధంగా బ్యాటింగ్‌లో బిగ్ హిట్టింగ్ ఉంది. సో అతడు కొట్టిన బాల్స్ అవలీలో 6కెళ్ళి పడుతున్నాయి. స్పిన్నర్ అయినా, ఫాస్ట్ బౌలర్ అయినా ఎవరినైనా కొట్టేస్తున్నాడు. సో బ్రైడెన్ కార్స్ జస్ట్ 1,00,00,000కే కొన్నారు. ఈసారి ఇతడు ఎన్ని సంచలనాలు చేస్తాడో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ప్యాట్ కమిన్స్. సో ఇతనికి ఇంజ్యూరీ అయితే ఉంది ప్రెజెంట్‌గా. ఒకవేళ ఇతడు గనుక ఇంజ్యూరీ అవుతే ఇతనికి ప్రత్యామ్నాయంగా కమిందు మెండిస్ ఆర్ ఇషాన్ మలింగా ఇద్దరున్నారు శ్రీలంక ప్లేయర్స్. మెయిన్‌గా కమిందు మెండిస్ అయితే ఒక స్పిన్నర్ అండ్ మంచి బ్యాట్స్‌మెన్. సో ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా కెప్టెన్ కాబట్టి ఆడతాడనే కోరుకుందాం. సో అంత ఇంజ్యూరీ అప్డేట్ మీద కూడా అంత సీరియస్ ఏం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్నాడు. సో అందులో తెలిసిపోతుంది ప్యాట్ కమిన్స్ ఏంటి అనేది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ అయిన వెంటనే ఐపీఎల్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఒకవేళ ప్యాట్ కమిన్స్ మిస్ అయిన కమిందు మెండిస్ ఆర్ ఇషాన్ మలింగా ఉంటారు. అండ్ బ్రైడెన్ కార్స్ ఎలాగో ఉన్నాడు. ఇలాంటి ఆల్రౌండరే సేమ్. అండ్ నెక్స్ట్ 10 మహమ్మద్ షమీ. సో ఇత్తడి బౌలింగ్ అయితే టీ20లో చూద్దామని వెయిట్ చేసినా కూడా టీంలోకి అయితే రావట్లేదు. ప్లేయింగ్ 11లోకి టీంలో ఉంటున్నాడు కానీ ఎందుకంటే చాలా కాలంగా బౌలింగ్ వేయట్లేదు. డొమెస్టిక్ లెవెల్లో వేశాడు కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో చూద్దామని వెయిట్ చేసినా కూడా ఎందుకంటే ఇంజ్యూరీ నుంచి వచ్చాడు. అండ్ ఇలా వచ్చిన ప్లేయర్స్ మళ్ళీ ఇంజ్యూరీ అవుతాడని చెప్పి కూడా కొంచెం వాళ్ళకైతే డౌట్ ఉంటుంది. సో మొత్తానికి మహమ్మద్ షమీ ఒక ఛాంపియన్స్ ట్రోఫీలో మనకు తెలిసిపోతుంది. ఇతడు సెలెక్ట్ అయ్యాడు. ఎస్ఆర్‌హెచ్ నుంచి సెలెక్ట్ అయిన ప్లేయర్ ఇతడు. అండ్ ఇతడు అప్డేట్ కూడా ఇప్పటివరకైతే ఒకవేళ ఇతడు ఇంజ్యూరీ అయినా కూడా సిమర్జీత్ సింగ్ ఉన్నాడు. సో అతడు తప్ప ఇంకా ప్రత్యామ్నాయం అయితే లేదు. ఎలాగూ జయదేవ్ ఉనాడ్కర్ కూడా ఉంటాడు. అండ్ నెక్స్ట్ 11 హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ అయితే చాలా ఫిట్గా ఉన్నాడు అండ్ మంచి బౌలర్. సో చాలా ఫెంటాస్టిక్ అప్డేట్ ఇది. అంటే ఇతడు ఎస్ఆర్‌హెచ్‌కి రావడం అనేది చాలా ఫెంటాస్టిక్ ఈసారి. ఎందుకంటే నమ్మదగ్గటువంటి ఫాస్ట్ బౌలర్. ఖచ్చితంగా వికెట్లు అయితే తీస్తాడు. ఇలాంటి బౌలర్ ఇంతకుముందు లేడు టీంలో. ఖచ్చితంగా వికెట్ తీసే బౌలర్ అయితే ఇంతకుముందు లేడు. అండ్ నెక్స్ట్ నెంబర్ 12 రాహుల్ చహార్ స్పిన్. చాలా కాలంగా స్పిన్నర్ లేడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి అయితే రాహుల్ చహార్ డెఫినెట్గా ఒక మంచి స్పిన్నర్ అయితే కాబోతున్నాడు ఎస్ఆర్‌హెచ్‌కి ఈసారి. సో ఎలాంటి ఇంజురీ అప్డేట్స్ అయితే ఇతనికి లేవు. అండ్ మొత్తానికి ఉంది కాస్త నితీష్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ అండ్ మహమ్మద్ షమీ అని చెప్పొచ్చు. మహమ్మద్ షమీ ఆల్రెడీ ఇంజూరీ నుంచి బయటకు వచ్చాడు. కానీ మ్యాచెస్లో ఎలా ఆడుతున్నాడు అనేది మనం చూడలేదు. అతనికి ఒక రిథమ్ రావాలి మళ్ళీ. సో ఇంజరీ అవుతే రిథంలోకి రావడమే కష్టం అవుతుంది. అండ్ ఇంకా కొందరు ప్లేయర్స్ ఆడన్ జంపా అండ్ జయదేవ్ ఉనాడ్కట్ రెగ్యులర్గా ఎవరైనా ఫామ్లో లేకున్నా కూడా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆడన్ జంపా, జయదేవ్ ఉనాడ్కట్, కమిందు మెండిస్, ఇషాన్ మలింగా ఈ నలుగురు ప్లేయర్స్కి అయితే ఎవరైనా ఇంజురీ అయినా లేకపోతే ఫామ్లో లేకున్నా వాళ్ళకి రిప్లేస్మెంట్గా అయితే వీళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. సో ఇది మొత్తానికి ఎస్ఆర్‌హెచ్ టీం.